వైషు త్వరగా ప్యాక్ చేయి, మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఏంటి ఆటలాడుతున్నావా? సాగర్ని కనిపెట్టకుండా మనం ఎలా వెళ్తాం? ఇంత జరిగిన తర్వాత కూడా నీకు భయంగా లేదా? ఏమంటున్నావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నాకెందుకో ఇక్కడ దెయ్యాల ప్రభావం ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి జరిగే లోపు మనల్ని మనం కాపాడుకోవాలి. రా, పట్టుకో, పద, త్వరగా రా. రాహుల్, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. ఏంటి సాగర్ ఎక్కడని తెలుసుకోకుండా ఎలా వెళ్ళడం? రే, 2 రోజులు ఫ్రెండ్షిప్ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా లేను, అర్థమైందా? ఏంటి మహేష్ నువ్వు సాగర్ లేకుండా ఎలా వెళ్ళేది? ఆ విషయం నాకు అర్థం అవుతుంది, కానీ నా ప్రాణం నాకు ముఖ్యం కదా. మహేష్ బి యువర్ సెల్ఫ్. నటాషా, నా మాట విను. ముందు మనమందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సాగర్ లేకుండా నేను ఎక్కడికి రాను. మీరు కావాలంటే వెళ్ళండి. సాగర్ ఎక్కడని తెలుసుకున్న తర్వాత మనం వెళ్దాం మహేష్. మీకు చెప్తే అర్థం కాదా? మనం ప్రాణాలతో ఉంటేనే సాగర్ ఎక్కడున్నాడో కనిపెట్టగలం. రాహుల్, నటాషా, మీరు వస్తున్నారా లేదా? లేదు బ్రో, మీరు వెళ్ళండి. నేను నటాషా ఇక్కడ రోషినితో ఉంటాం. సాగర్ ఎక్కడని తెలుసుకోకుండా మేము రాము. ఐషు, రా, పద వెళ్దాం. ఐషు, రోషిని, నువ్వు తొందరగా రెడీ అవ్వు. మేము వచ్చిన తర్వాత మన ముగ్గురు కలిసి ఎట్లయినా మన సాగర్ని వెదికి వెళ్తాం. నీ ధైర్యంగా ఉంది. సాగర్ తప్పకుండా దొరుకుతాడు రోషిని. డోంట్ వెరీ. తొందరగా రెడీ అయ్యిరా, వెళ్ళు. ఆపండి. స్టాప్. కాస్త టౌన్ దాకా దింపుతారా? ఎక్కండి. థ్యాంక్స్. ఓకే, రా ఐషు, రా త్వరగా ఎక్కు. జాగ్రత్త. దొరుకుతాడు. రాహుల్, నువ్వేనా చెప్పు. ఏడవడం ఆపు. తప్పకుండా రాహుల్ దొరుకుతాడు. బ్రదర్, ఈ బండి ఎటు వెళ్తుంది? ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? అది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జాగ్రత్త. సాగర్ ఫోన్ కదా? అవును, ఇది సాగర్ ఫోనే. సాగర్ 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 సాగర్. ఈ ఫోన్ టచ్ స్క్రీన్ సరిగా పనిచేయట్లేదు. కింద పడ్డం వల్లేమో.
అయినా ట్రై చేద్దాం. కాల్ ఇస్తే కొద్దిగా చెక్ చేయి. తను ఎక్కడైనా దాక్కుని ఉన్నాడేమో. బాగా చెక్ చేయి. ఇక్కడ నెట్వర్క్ అస్సలు లేదు. చూసావా, అస్సలు నెట్వర్క్ లేదు. చూసావా, కాల్ వెళ్ళట్లేదా? ఏం చేయాలి? దొరికిందా? ఇంకొకసారి ట్రై చేయి. రేంజ్ దొరికిందా? దొరికిందా? దొరికింది. వెయిట్ 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 ఒక్క నిమిషం చూడండి. రింగ్ వెళ్తుంది. అయ్యో మై గుడ్. సాగర్, సాగర్, ఎక్కడున్నావు సాగర్? సాగర్, 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 ఏయ్ వదలరా. నేను వదలమన్నానా? వద్దు వద్దు. నటాషా చనిపోతుంది, అది మాత్రం కాదు నీ సాగర్ కూడా. వాళ్ళ చావుని పైనున్న ఆ దేవుడు కూడా సహాయం చేయలేడు. ఖచ్చితంగా చచ్చిపోతారు. నువ్వు మంచోడు అనుకొని కూడా వచ్చావు కదా సాగర్తో. వాడేం అంత మంచోడు కాదు. వాణ్ణి నమ్మొచ్చిన అమ్మాయిని చంపినోడు. నా ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు. రూపా, తను నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, అనాథ అయిన నాకు ఒకే ఒక ఫ్యామిలీ మెంబర్, నా సిస్టర్. చెన్నైలో సాగర్కి ఫుడ్ అకామిడేషన్ తనే ఇచ్చేది. ఏంటి, ఏమైంది? ఈరోజు కూడా లేటేనా? తలనొప్పిగా ఉంది. టాబ్లెట్ ఉందా? ఇదిగో తీసుకో. ఏంటి, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? వెళ్ళిన పని ఏమైంది?
హలో, వెళ్ళిన పని ఏమైంది? మనం అనుకున్న విధంగా మనతో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే కాదు. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? నథింగ్. చెప్పు, ఏమైంది? ఒక ప్రొడ్యూసర్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. వాడు ఏమన్నాడో తెలుసా? అవును, ఏవిఎంలో ఆ ఎడిటర్కి ఇచ్చే. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. నేను సాగర్ని. ఓ 18th మీరు రమ్మన్నారు. 18th? కూర్చో, పిలుస్తా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. ఏడు కొండలవాడ వెంకట్రమణ గోవింద, నీకు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. అన్ని లాభాల్లాగా తిరిగి వచ్చేలా చేయి దేవుడా. అలా వచ్చేలా చేస్తే నీ కొండకి నడిచొస్తాను దేవుడా. నారాయణ కాపాడయ్యా, రక్షించు. రే, ఆ లాస్ట్ మంత్ బిల్ అంతా జిఎస్టీ సెల్వరాజుకి పంపావా? పంపించావా? సార్ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేశాను. ఓకే ఓకే. ఆ తర్వాత ఆ కొత్త డైరెక్టర్ రామ్ ప్రభు వచ్చాడా? రాలేదు సార్. రాలేదా? టైం సెన్స్ లేని యూస్లెస్ వాడు. ఓ పని చేయి, ఫోన్ చేసి వాడిని రమ్మని చెప్పు. రే సార్, ఆ సాగర్ని లోపలికి రమ్మని చెప్పు. బాగా ప్రే చేశాను. మిమ్మల్ని లోపల పిలుస్తున్నారు సార్. ఓకే. మీ ఒక్కనే రమ్మన్నారు. టెన్షన్ పడకుండా లోపలికి వెళ్ళు. సార్ రా సాగర్, కూర్చో. ఏంటయ్యా 18 అనగానే పొద్దున్నే వచ్చేసావు? సార్ 18వ తారీఖు పొద్దున్న కొత్త డైరెక్టర్ వస్తారని చెప్పారు. అందుకనే ఇంత పొద్దున్న వచ్చాను. 3 సంవత్సరాలుగా ఛాన్స్ కోసం వెనకాలే తిరుగుతున్నాను సార్. అవును కదా సార్. నేను ఫోటోగ్రాఫ్స్ అన్ని మీ ఆఫీస్ బాయ్ దగ్గర ఇచ్చాను, చూసా. అన్ని సూపర్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వెరీ గుడ్ సార్. చాలా రోజులుగా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఎలాగైనా ఒక్క ఛాన్స్. సరే, నెక్స్ట్ మంత్ 3వ తేదీన మేము కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో చూద్దాం. సాగర్, ఆ అమ్మాయి ఎవరో? నా ఫియాన్సీ సార్. ఫియాన్సియా? ప్రతి ఒక్క మొగాడి వెనకాల తప్పకుండా ఒక ఆడదుంటుంది. అది నీ విషయంలో చాలా కరెక్ట్. నువ్వు తలుచుకుంటే పైకొస్తావు, కానీ నువ్వు తలుచుకోవాలి. గట్టిగా తలుచుకోవాలి. ఓకే ఓకే సార్. సాగర్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? డామ్ ఇట్. అది కాదు రూపా. ఇలాంటి వాళ్ళ దగ్గరికి నన్ను ఇంకెప్పుడు తీసుకెళ్ళకు. నేను ఒప్పుకుంటాను. ఈ ఊర్లో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లో కల్లా నీకు ఇతనే ఛాన్స్ ఇస్తున్నాడా ఏంటి? నేను అలాంటి దాన్ని కాదు సాగర్, నీకు తెలుసు కదా. సాగర్, నీకు టాలెంట్ లేదని నేను చెప్పను, కానీ నిన్ను నమ్ముకుని కోట్లు ఇన్వెస్ట్ చేసి నేను నష్టపోవడానికి సిద్ధంగా లేను. అర్థమైందా? సార్ సార్, ఒకే ఒక్కసారి నన్ను నమ్మండి సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ప్లీజ్ గివ్ మీ ఓన్లీ 1 ఛాన్స్. ఐ బెగ్ యూ సార్. నా వల్ల మీకు నష్టం కలగదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నేను నమ్మి లాభం లేదు. నువ్వు తలుచుకోవాలి. నువ్వు తలుచుకుంటే చాలు, అన్నీ ఈజీగా జరిగిపోతాయి. సార్, మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నేను ఆ రోజే చెప్పానుగా, నీకింకా అర్థం కాలేదా? ఒక మగవాడి విజయం వెనకాల తప్పకుండా ఒక ఆడది ఉంటుందని నీకింకా అర్థం కాలేదా? నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఎందుకు? నీకోసం ఏవైనా చేయడానికి ఒక అమ్మాయి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడతావు? నా కొత్త సినిమాలో నువ్వు హీరోగా నటించాలా? నటించాలిగా? దెన్ ఇట్ ఈస్ సో సింపుల్. గెట్ మీ హర్ ఫర్ 1 day. ఓన్లీ 1 day. ఆర్ యు ఓకే? ఓకే అంటే నువ్వు హీరో, లేకుంటే నువ్వు జీరో. ఓకే? ఇప్పుడు అర్థమైందా? వెరీ గుడ్.
అవును సాక్షి, ఇలాంటి ప్రపంచంలో నాకు అసలు బ్రతకాలని లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. చనిపోవాలని ఉంది. నా వల్ల కావట్లేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నాతో ఇలా మాట్లాడడానికి సాగర్కి ఎంత ధైర్యం? ఏడవద్దు, ఏడవకే, రిలాక్స్ రిలాక్స్. సాగర్ని ఎంతగానో నమ్మాను. అన్ని ప్రాబ్లం కానీ ఇలా చేశాడు. ఒక సొల్యూషన్ ఉంటుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. సాక్షి, ఈ ఫీల్డ్లో నేను ఎంత కష్టపడుతున్నానని తనకు తెలుసు. ఈ ఫీల్డ్లో గెలవడానికి కోసం కొన్ని విషయాలు చేయాల్సి వస్తుంది. అందుకే ఒక్క ఎస్, తను చెప్పే ఒకే ఒక ఎస్, అది చాలు నేను గెలవడానికి. వాట్ ఆర్ యు టాకింగ్? సాక్షి, నా పరిస్థితి నువ్వైనా అర్థం చేసుకో. నువ్వే తనతో మాట్లాడాలి ప్లీజ్. నో 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 సాగర్, రూపా అవన్నీ చేయదని నేను ఖచ్చితంగా సాగర్తో చెప్పాను. కానీ వాడు డ్రైవర్ ఎక్కడా? డ్రైవర్ సాగర్, సాగర్ మహేష్, లోపల ఏదో శబ్దం వినిపిస్తుంది. అవును నిజమే, రా. డ్రైవర్ డ్రైవర్ ఐషు చూడు. కార్తీ, 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 ఏమైంది? నువ్వెలా ఇక్కడ? ఓ సారీ. కట్లు విప్పు, కాలి కట్లు విప్పు. కాలు కాలు. కార్తీ, ఏంటిదంతా? చెప్తా. ఏంటిది కార్తిక్? ఆ రోజు ఒక బండిలో నలుగురు వచ్చి నన్ను కొట్టి చూడు మొహమంతా. ఐషు బాగా నొప్పెడుతుంది ఐషు. ఆ రోజు వాళ్ళు నన్ను ఇదిగో ఇలా కూర్చోబెట్టి ఈ తాడు తీసుకొని ఇదిగో చేతిని ఇలా ఇలా కట్టేశారు. ఇలా కట్టేశారు. ఇది తీసుకొని
ఇది కాదు, ఇదిగో దీన్ని తీసుకొని ఇదిగో కాళ్ళని కూడా ఇలా గట్టిగా కట్టేశారనమాట. ఇదిగో ఈ తాడుతో ఈ చేతిని కూడా ఇదిగో ఇలా ఇలా గట్టిగా గట్టిగా కట్టేశారు. కార్తిక్, ఏం చేస్తున్నావు నువ్వు? కార్తీ, ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చెక్కిందా? ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తున్నావు? అవునా, నేను సైకోనే. నేను ఇప్పుడు ఏం చేశానని? పిచ్చి వాళ్ళలాగా ఒక అమ్మాయిని ఎప్పుడైనా ప్రేమించావట్రా? లేదు. తనే జీవితం, తనే లోకమని తన వెనకాల ఎప్పుడైనా తిరిగావట్రా నువ్వు? తిరిగావా? సడన్ గా ఒకరోజు తను ఇంకొకరితో వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్న నాకు ఎంత బాధగా ఉంటుంది. నేను పిచ్చోడిని అయిపోయాను రా. తను నన్ను సైకోగా మార్చేసింది. హలో కార్తిక్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కలవాలి. ఓకే ఓకే, ఇప్పుడే వస్తాను. వైషు,
హలో ఐషు ఏమైంది? ఏంటి సడన్ గా పిలిచావు? ఏమన్నా ప్రాబ్లమా? అది వాట్? ఎస్, మన పెళ్లి జరగదు కార్తిక్. మన విషయం ఇంట్లో తెలియగానే పేరెంట్స్ చాలా అప్సెట్ అయ్యారు. అందుకే పేరెంట్స్ పర్మిషన్ లేకుండా మన పెళ్లి జరగదు కార్తిక్. దానికి నేను ఒప్పుకోను కూడా. ఐషు. ఎస్ కార్తిక్, నేను నిన్ను అర్థం చేసుకోగలను. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. కార్తిక్, నాకు ఒక విషయం నచ్చింది కావాలంటే నువ్వేం చేస్తావు? నా సంతోషం కోసం నువ్వు కొనిస్తావు. నన్ను అంతగా ప్రేమిస్తున్నావు, కరెక్టే కదా? నాకు ఒక విషయం నచ్చింది కావాలంటే నువ్వేం చేస్తావు? నా సంతోషం కోసం నువ్వు కొనిస్తావు. నన్ను అంతగా ప్రేమిస్తున్నావు, కరెక్టే కదా? నా పేరెంట్స్ కూడా నీలాగే. హీస్ మహేష్. నా పేరెంట్స్ నా కోసం వెతికింది ఇతన్ని. హీస్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. నువ్వు నాకు సరైనోడు కాదని నేను చెప్పను, బికాస్ యు ఆర్ మై స్వీట్ గై. బట్ ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా కార్తిక్. నువ్వు ఇంతవరకు లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు. హీస్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. నువ్వు నాకు సరైనోడు కాదని నేను చెప్పను, బికాస్ యు ఆర్ మై స్వీట్ గై. బట్ ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా కార్తిక్. నువ్వు ఇంతవరకు లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు. నీ ప్రేమలో నాకు డౌట్ ఏం లేదు. నీకు నేను ప్రాణం అని నాకు తెలుసు. నేను కూడా అలాగే ఉండేదాన్ని. బట్ ఇట్ వోంట్ వర్క్ వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్. యూ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. నీకు నేను ప్రాణం అని నాకు తెలుసు. నేను కూడా అలాగే ఉండేదాన్ని. బట్ ఇట్ వోంట్ వర్క్ వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్. యూ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. నాకన్నా మంచి అమ్మాయి నీకు తప్పకుండా దొరుకుతుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? టేక్ ఇట్ ఈజీ. థింక్ ప్రాక్టికలీ. నేను హ్యాపీగా ఉంటూ నీకు ఇష్టమైతే నేను మాట్లాడేది నీకు అర్థం అవుతుంది. టేక్ ఇట్ ఈజీ. థింక్ ప్రాక్టికలీ. నేను హ్యాపీగా ఉంటూ నీకు ఇష్టమైతే నేను మాట్లాడేది నీకు అర్థం అవుతుంది. బట్ హీఈస్ వెరీ ప్రాక్టికల్. లైఫ్లో ఇలాంటోడైతేనే బాగుంటుంది. మోర్ ఓవర్ హీఈస్ వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ కార్తీ. నువ్వు కూడా సెటిల్ అవ్వాలి లైఫ్లో. గుడ్ బై. బట్ హీఈస్ వెరీ ప్రాక్టికల్. లైఫ్లో ఇలాంటోడైతేనే బాగుంటుంది. మోర్ ఓవర్ హీఈస్ వెల్ సెటిల్డ్ ఇన్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ కార్తీ. నువ్వు కూడా సెటిల్ అవ్వాలి లైఫ్లో. గుడ్ బై. ఓకే దెన్, బాయ్. ఓకే ఐషు, లెట్స్ గో. ఇప్పుడు వెళ్ళాడే అతనే కార్తిక్. చాలా రోజులు నా వెనక తిరిగాడు. ఇప్పుడు నేను అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాను. గెట్ ఇన్. తండ్రి లేకుండా పెరిగిన బిడ్డ కదా అని నీ ప్రతి ఇష్టానికి నేను అడ్డు చెప్పకుండా పెంచానురా. ఈ పిల్ల వెనకాల తిరగకుండా బ్రతికే మార్గం చూడమని ఎన్నిసార్లు చెప్పుంటాను, విన్నావా? ఇలా చూడు, ఆ అమ్మాయినే ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఏంట్రా ఇది? అమ్మాయిలా కూర్చొని ఏడవడానికి సిగ్గుగా అనిపించట్లా? ముందు నీ జీవితం గురించి ఆలోచించమని ఎన్నిసార్లు చెప్పాను. ఇలా చూడు, పని పాట లేనోళ్ళు ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది. ముందు నువ్వు నీ అరియర్స్ అని క్లియర్ చేసి డిగ్రీ ఫినిష్ చేయి. ఒక జాబ్ వెతుక్కొని సంపాదించడం మొదలుపెట్టు. ఏదైనా తిండ్రా. నీకు తనకన్నా మంచి అమ్మాయిని ఈ అమ్మాయి వెతికి పెడతాన్రా. ఇదిగో, ఆ అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి మంచిది కాదని. ఏం చెప్పి తను నిన్ను వదిలి వెళ్ళిపోయిందో కానీ అదే అమ్మాయి
రేపు నువ్వు మంచి స్థాయిలో ఉంటావు చూసి ఫీల్ అవ్వాలి. నీ అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటాన్రా. తినరా, నీకు నచ్చిన కూరలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఒకసారి చూడరా. భోంచేద్దామా? నేనే ముద్ద పెడతాను, తిను తిను. వద్దమ్మా, తినురా ఒక్కసారి. తానేం చెప్తుందంటే ప్రేమించడం ముఖ్యం కాదు, ప్రాక్టికల్గా ఆలోచించడం ముఖ్యం అంటోంది. చేతి నిండా డబ్బులుండాలంట, ఇంకా అబ్రాడ్లో జాబ్ ఉండాలంట. అవన్నీ ఉంటేనే తను నాతో జీవించగలను అంటోందిరా. ప్రేమించేటప్పుడు నేను మంచోని, సో స్వీట్. ఏదేమైనా తనిప్పుడు వెళ్ళిపోయింది. ఇలా బతకడం కంటే నేను చావడమే బెటర్. ఐ వాంట్ టు డై. చావాల్సింది నువ్వు కాదురా, దీన్ని పట్టుకో. తనలా ఒక్క దెబ్బకి చంపకూడదు. ఇప్పుడు తన ప్రాబ్లం ఏంటి? తన అందమే కదా, అది లేకుండా చేయాలి. దానికి బెస్ట్ యాసిడ్. కార్తీక్, అదేం వద్దు. యాసిడ్ వల్ల ఏమవుద్ది? మహా అయితే తన మొహం మాడిపోతుంది. తర్వాత బెంగళూరు లక్ష్మిలాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తర్వాత సెలబ్రిటీలతో ఆర్టిస్టులతో సెల్ఫీలు తీసుకుని తను అలా పైకి పోతుంది, నువ్వు జైలుకు పోతావు. రే, అవన్నీ మామూలు విషయం కాదురా. యాసిడ్, జైలు అవన్నీ వద్దురా. ఇక ఎవరిని ప్రేమించి చీట్ చేయకూడదు. పనిష్మెంట్ ఇవ్వాలి, పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి. థింక్ డిఫరెంట్, యాక్ట్ డిఫరెంట్. కరెక్ట్. తను నన్ను మోసం చేసిందని కూడా ఫీల్ అవునా? నన్ను ఒక కుక్కలాగా చూసి ఈజీగా వెళ్ళిపోయింది. అదే నేను ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నాను. అది ఇంకెవరితోనూ అలా చేయకూడదు. ఎస్. వీళ్ళకి లవ్ చేయడానికి, తిరగడానికి పని పాట లేని మనలాంటి వాళ్ళు కావాలి. కానీ పెళ్ళి దానికి డబ్బులున్న వాళ్లే కావాలి. అప్పటి వరకు తిరిగిన మనం అంతా వెదవలమా? నష్టపోయేది మాత్రం మనమే. అవును. వాడి కోసం ఏవైనా చేయడానికి రూప సిద్ధంగా ఉంది. బట్ వాళ్ళ స్వార్థం కోసం తన్ని అమ్మేశారు. రూప అలా చేయాల్సి వచ్చింది వాళ్ళ కోసమే. కానీ దానివల్ల నాకు నష్టమైంది. నా ఫ్రెండ్ రూప ప్రాణమే కదా. హీఈస్ వెరీ సెల్ఫిష్ అండ్ క్రూయల్ ఇన్ ఆల్ మీన్స్. ఎట్టి పరిస్థితిలో వాడు బ్రతకడానికి వీల్లేదు. ఆ చెత్త డాష్ కూతురు ప్రేమించింది నన్ను కాదు, నా జీప్ని. నా జీప్తో పాటు అది కూడా పోయింది. దాన్ని అసలు వదలకూడదు. తిండి లేదు, నిద్ర లేదు, నో ఫ్రెండ్స్, నో ఫ్యామిలీ. అంతా నా ఐషు మాత్రమే. ఐషు, మై స్వీట్ హార్ట్. చివరికి ఇది ఏం చేసింది?
నన్ను పిలిపించి నీ ముందు నిలబెట్టి నిన్నే పెళ్లి చేసుకుంటున్నానని నాతో చెప్పింది కదా. చెప్పిందా లేదా? చెప్పింది కదా. యు ఆర్ ద నెంబర్ 1 ఫ్రాడ్. తను నాతో చెప్పిందిరా, నువ్వు తన కోసం ప్రాణమైనా ఇస్తావటగా. అందుకే నిన్ను నేను చంపబోతున్నాను. తనతో జీవించాలా? Please, David, I'm so sorry. Please leave us. David. Rahul. Please. నువ్వు ప్రాణంగా ప్రేమించే తను ఎంతమందిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మోసం చేసిందో తెలుసా? అలా తన వల్ల మోసపోయిన వాళ్ళలో ఒకడినే నేను కూడా. తను చావడం కరెక్టే. నన్ను మోసం చేసే తను నీతో వచ్చింది. జరిగిన నిజం తెలుసుంటే నువ్వే తన్ని చంపేసేవాడివి. మేమంతా ప్రేమించిన అమ్మాయిని ఇదిగో ఇక్కడ పెట్టుకుంటాంరా. కార్తిక్, ఇవన్నీ నాకు తెలియదు. నిజం. మీ ప్రేమ గురించి నాకు తెలుసుంటే అసలు నేను తనకి దగ్గరయ్యేవాన్నే కాదు. ప్రేమించిన నిన్ను వదిలేసి నాతో వచ్చిన తిను రేపు నన్ను వదిలేసి ఇంకొకటితో వెళ్ళదని ఏం గ్యారంటీ? ఇప్పుడు చెప్పవే. సారీ మహేష్. సరే, ఒక ఆప్షన్ ఇస్తున్నాను. జస్ట్ కిల్ హెర్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్. డూ ఇట్. మహేష్ నో. కార్తీ ప్లీజ్ డోంట్ డూ ఇట్. నువ్వు నన్ను చంపమంటున్నావా? నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తావు కదా. మనం కలిసి బ్రతుకుదాం. ప్లీజ్ నన్ను వదిలేసి. మహేష్ ప్లీజ్ నన్ను వదిలేసి. మహేష్ మహేష్ మనం కలిసి బ్రతకాలి కదా. మహేష్ నిన్న రాత్రి జరిగింది మర్చిపోయావా? వీడొక సైకో. వీడి మాటలేం నమ్మద్దు ప్లీజ్. కార్తీక్ ఒక పిచ్చోడు, నమ్మద్దు. వైఫ్ కదా. మహేష్ మహేష్ ప్లీజ్ వద్దు.
నో ఐషు